నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మసాలా గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇవి సార వంకాయలండి, 1/2 kg. అలాగే 2 టమాటోలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ధనియాల పొడి అండి 1.5 టేబుల్ స్పూను, కారము 1 టేబుల్ స్పూను, అలాగే గరం మసాలా పౌడర్ అండి 1/2 టీ స్పూను, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మనం యాడ్ చేసేటప్పుడు చూద్దాము. ఓకే అండి, ఫస్ట్ మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న ఈ టమాటోలు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే మనం తీసి పెట్టుకున్న ఈ పౌడర్స్, తర్వాత ఇందులో మనము పసుపు వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టీ స్పూను. ఇందులో ఇంకా ఏమి నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఏమి వేయమండి. ఈ విధంగా చేసుకుందాము ఈరోజు మనము గుత్తి వంకాయని. తర్వాత ఇందులో మనము కొద్దిగా ఉప్పుని వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూను ఉప్పుని వేసుకొని ఇది మనము మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. ఓకే అండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము తీసుకున్న వంకాయలకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇవి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు మనము గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టు మధ్యలోకి కట్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకుందాము. అడ్డం కోసుకొని మళ్ళీ నిలువుగా కట్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఈ విధంగా మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ మసాలానంతా కూడా ఆ వంకాయలో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో ఉన్న వాటర్ని అంతా వంపేసుకొని ఈ విధంగా మనం తీసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా అంతా స్టఫ్ చేసి పెట్టేసుకుందాము. పుచ్చులు లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా స్టఫ్ చేసేసుకుందాము మసాలా అంతా. ఈ విధంగా మసాలా అంతా అన్ని వంకాయలకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా మిగులుతుందండి, ఇది మనము కర్రీ చేసేటప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీని మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాము. గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ 1.5 టేబుల్ స్పూను వేసుకోండి. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, అలాగే కొద్దిగా సోంపు అండి, కొద్దిగా సోంపు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవి వేగనిద్దాము. ఇప్పుడు ఇవి వేగాయి. ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మనము స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇంకేం ఆనియన్ అవసరం లేదు, ఆల్రెడీ మనము మసాలాలో వేసాము, సరిపోతుంది. ఇప్పుడు 1/4 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అలాగే ఇంకొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో చింతపండు కూడా వేయలేదండి, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనము పల్లీలు, నువ్వులు వేసి చేసుకున్నది
అది ఒక టేస్ట్ ఉంటుంది. మనం ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగనిద్దాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దామండి, మసాలా అడుగంటకుండా. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. వంకాయలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసేద్దాము. ఓకే అండి, ఒకసారి చూద్దాము. వంకాయలు మగ్గాయి. ఇప్పుడు మనము మిగిలిన మసాలా కూడా ఇందులో వేసేసుకుందాము. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా కూడా బాగా వేగనిద్దాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దామండి. ఓకే, ఒకసారి చూద్దాము. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. వంకాయ కూడా బాగా మెత్తబడిపోయింది. మనము కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని వేసేసుకుందాము. ఒక గ్లాస్ వాటరు, అలాగే కొద్దిగా కరివేపాకు ఫైనల్గా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒక హాఫ్ పచ్చిమిర్చి అండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేయండి. అలాగే ఇప్పుడు సాల్ట్ అండి, మనం అప్పుడు కొద్దిగా వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనము కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. మళ్ళీ గట్టిగా అయిపోతుంది. వాటరు ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. మనము మసాలాలన్నీ పౌడర్లు, చిల్లీ పౌడర్ అవన్నీ మిక్సీ వేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. పుదీనా అవన్నీ మనం పోపులో కానీ వేసుంటే ఇంకా మంచి రెడ్డిష్ కలర్ వచ్చిండు. ఓకే, ఇప్పుడు మనము లిడ్ పెట్టేసి ఒక్క విజిల్ రానిద్దాము. పైన వెయిట్ పెట్టేద్దాము. ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఓకే అండి, ఒక్క విజిల్ వచ్చింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూద్దాము. ఓకే అండి, ప్రెషర్ అంతా పోయింది, చూద్దాము. ఓకే, ఇప్పుడు చూడండి, వంకాయ బాగా కరెక్ట్గా ఉడికిపోయింది. కుక్కర్లో చేస్తే బాగుండదు అని అనుకుంటారండి కొంతమంది. ఏం లేదు, ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఇది డిష్ అవుట్ చేసేసుకుందాము. నేను ఆయిల్ కొద్దిగా యూజ్ చేశాను, మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు ఆయిల్. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. మసాలా గుత్తి వంకాయ కూర అండి. ఇది రైస్, రోటీ, రాగి సంగటి ఎందులోకైనా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.